మీ బిజినెస్ ను 100 రెట్లు పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే వి మీడియా ఏజెన్సీ మీకు సరైన పరిష్కారం. మేము అందిస్తున్న ప్రత్యేక సేవలు. హాయ్ హలో వెల్కమ్ టు వీటీవీ. డబ్బులు ఊరికే రావు అనే డైలాగ్ విన్నారు ఎప్పుడైనా? ఇదేముంటాడులే, ఏ యాడ్ చూసినా ఏ గుండు పర్సన్ని చూసినా కూడా దాంతోనే లింక్ చేస్తారు కదా, వినుకొని ఉంటారా ఏంటి? అదే మన లలిత జ్యువెలరీస్ ఇష్యూ. వైజాగ్లో మన మన అంటున్నాడు ఎందులో అంటే ఏదో చిన్న టైమింగ్ మహా ఏదో మాగా వేసిందని చెప్పి ఏదో కలిపాము, అర్థమైందా? సో న్యూస్ వాళ్ళే ఏదైతే న్యూస్ బయటకు టెలికాస్ట్ చేస్తారో వాళ్ళు చేసిన సర్వేలో కానీ లేకపోతే ఎంక్వైరీలో కానీ ఎట్టొచ్చిందో ఏంటో కానీ వాళ్ళు తీసుకొచ్చిన దానివల్ల మనకి తెలిసిందైతే బంగారం తగ్గుతుంది అని. అంటే తగ్గుతుందంటే రేట్లు కాదయా బాబు, బంగారమే మాయమవుతుందంట. మరి ఏంటో, మరి ఏం చేస్తున్నారు ఆ లలిత జ్యువెలరీ వాడు? డబ్బులు ఊరికే రావని చెప్పి ఈ బంగారాన్ని మొత్తం అంటే నేను వెంటనైతే ఏదో పౌడర్ మిక్స్ చేసి పెడుతున్నారు, దానివల్ల అది అంతకాలం ఉంటుంది. స్నానం చేయగానే మెల్లమెల్లగా దాని ఆస్తి పోతున్నట్టుగా కూర్చొని తింటే ఆస్తి పోతున్నట్టుగా స్నానం చేస్తుంటే ఇది కూడా తగ్గిపోతుంది అనుకుంటున్నారు ఏంటి? అసలు నాకు ఇదైతే ఒక క్లారిటీ లేదు. అంటే క్లారిటీ లేదంటే కంప్లైంట్స్ వస్తూనే ఉన్నాయి. అంటే అది ఆ బరువు తగ్గటానికి గల కారణాలు ఏంటనేది, అంటే స్పెసిఫిక్ రీజన్. ఇప్పుడు ఇది చైన్ ఉంది, ఈ చైన్ బరువు ఎట్లా తగ్గిద్ది? ఈ సిల్వర్ చైన్ అనేది ఏ కలర్ కనిపిస్తుంది నాకు తెలీదు, సారీ. ఇదైతే సిల్వర్ చైను, తిట్టుకోకండి. ఇప్పుడు దేని మీద మట్టి పెరిగే కొద్దిగా ఇది బ్లాక్ అయిపోయింది. కొద్దిగా మిల్లీగ్రామో పావు గ్రామో ఏమైందంటే ఇది యూజ్ చేసేయడం వల్ల ఇది ఇట్లా జరుగుతూ ఉంది చూసారా? దీనివల్ల ఏమైందంటే ఈ జాయింట్లో ఇక్కడ ఎన్నిట్లు కాడ కొద్దిగా అరిగిపోయి పడిపోతాం కానీ అది జరిగిద్ది. కానీ అబ్బో నేను కొని ఇప్పుడు 4-5 సంవత్సరాలు అవుతుందిలే, దాని విషయం ఎందుకులే కానీ మామూలు చెప్తున్నాను. అలా అయితే ఏమైనా తగ్గిద్దేమో కానీ ఎంత డ్రాస్టిక్ చేంజ్ అసలు రాదు. అండ్ అనదర్ థింగ్ ఆల్సో, మనం ఇది కనుక చూసుకుంటే ఇది అసలు ఎంత పెద్ద ఇబ్బంది అయిద్దంటే, రేపు ఎప్పుడైనా గోల్డ్ చైన్లు కానీ లేకపోతే గోల్డ్ ఆర్గ్యుమెంట్స్ కానీ వాళ్ళ దగ్గర ఏదైతే తీసుకొని వాళ్ళు బ్యాంక్లో లోన్ల కోసం అని చెప్పి అప్లై చేసి పెట్టుకున్న తర్వాత ఏంటి వాళ్ళ పొజిషన్ నాకు అర్థం కావట్లేదు. అంటే సంవత్సరం 4-5 గ్రాములు తగ్గిపోతే, సరదాగా 4-5 గ్రాములు తగ్గిపోతే కొన్ని బ్యాంక్ లోన్స్ వాళ్ళు సంవత్సరంలో క్లియర్ చేసుకోవాలంటారు. వాళ్ళు తీసుకొచ్చిన 2 రోజులు బ్యాంకులో పెట్టాడు, సంవత్సరం వేసుకో లేదా సంవత్సరంన్నర వేసుకో, చైన్ తీసి బయట మళ్ళీ వెయిట్ చెక్ చేయగానే వెయిట్ తగ్గిపోతే ఇప్పుడు ఎవరిని అనాలి? లాకర్ ఇన్ఛార్జ్ని అనాలా, లేకపోతే ఫస్ట్ చెక్ చేసిన హెడ్ని అనాలి? ఎందుకంటే ఒక్కోసారి ఫస్ట్ చెక్ చేసినోడు దాని తర్వాత ఉండేవాడు ఒకడు అయ్యి ఉండడు, ఎవరిని అంటారు? ఎందుకంటే ఖచ్చితంగా కామనర్స్ అయితే బ్యాంకుల మీద తోసేస్తారు, మేము ఇచ్చేటప్పుడు అంత ఉంది ఎట్టా తగ్గిందని. మరి చూసుకోవాలి, మరి ఇది అసలు ఇది ఎంతవరకు రైట్ అనేది కూడా నాకు తెలియజేయండి. సో ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కనుక కావాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వీటీవీ.